నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మహానాడు తర్వాత చిన్నబాబు పట్టాభిషేకం ఉంటుంది అన్న వార్తల్ని మనం గతంలోనూ వినడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏమి ఉండదు, సీఎం చంద్రబాబు గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన సారథ్యంలోనే పార్టీ ముందుకెళ్తుంది, 2029లో కూడా ఆయనే సీఎంగా మనకు కనిపించబోతున్నారు అంటూ కొన్ని కథనాలు వినడం జరిగింది. కాకపోతే పట్టాభిషేకానికి సంబంధించి కొంత ఫ్యామిలీ సైడ్ నుంచి ఆయన మీద ఒత్తిడి పెరుగుతుంది అనేసని వింటూ ఉంటే సీనియర్స్ నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది అన్న లోగుట్టు రహస్యాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. ఎందుకు చిన్నబాబు పట్టాభిషేకము ఆలస్యం అవుతూ ఉంది, పట్టాభిషేకం అసలు ఉండే అవకాశం ఉందంటారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. మహానాడు తర్వాత ఇంకా లాంఛనమే పట్టాభిషేకము, ఇంకా 2.0తో ముందుకెళ్ళబోతున్నారు, రాజ్యసభ నేపథ్యానికి సంబంధించి ఆయన ముద్రే ఉండబోతుంది అంటూ మనం చాలా రకాలుగా వినడం జరిగింది. పట్టాభిషేకం ఆలస్యము ఏదన్నా స్ట్రాంగ్ రీజనా, లేకపోతే టైం చూసి గురి చూసి కొడదాము అని అధినేత నిర్ణయమా, ఏంటి అసలు? అధినేత నిర్ణయం కనుక లోకేష్ గారి పట్ల అన్నప్పుడైతే కొన్ని మూవ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తామా, నువ్వు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్వి, కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ రాజ్యసభ ముఖ్యంగా ఎప్పుడైతే ఒక పిక్స్ బై లోకేష్ అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది, 2-3 నెలల క్రితమే దమ్మిడికి పనికిరాని దిక్కుమాల పేపర్లో రాసేసినది అవుట్కమ్ ఇలా 100% డెలివరబుల్స్ కింద కనబడ్డాయి రాజ్యసభదా. అండ్ మోర్ ఆ పర్సన్స్ నేమ్స్తో సైతం వాళ్ళు ఆల్రెడీ చెప్పేశాడు ఈ పనికి మన చెత్త. అది దాన్ని యాజ్ ఇఫ్ అన్నట్టుగా చంద్రబాబు గారి నెరేటివ్స్లో తీసుకెళ్ళినట్టుగా చూపించడానికి నటిస్తే నేనైతే నమ్మలేదు. ఓకే. ఎందుకంటే సాధారణంగా ఈ నూనె నీటిలో నాంచి దాని మీద నాచు వచ్చేదాకా ఏది డెసిషన్ తీసుకోడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది ఏమి కాకుండా డెసిషన్ కొన్ని మూవ్స్ ఎట్లా ఉంటున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ చింతకాయల విజయ్ ఆయన ఎంత కాదన్నా కిలార్ రాజేష్కి ఒప్పుకోకపోతే వచ్చిన ఆబ్లిగేషన్ కింద నేను చూస్తా. ఓకే. కిలార్ రాజేష్ కన్ఫర్మ్ అసలు అన్న దగ్గర ఆల్రెడీ ఈ భాష్యం అయినా గుంటూరు రాజకీయాలు అయిపోతున్నాయి. కిలార్ రాజేష్ ఒక ప్రాబిలిటీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి, మేబీ విజయవాడ ఏమో అన్నది. సో ఇవన్నీ చూస్తే అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ మరి లోకేష్ ముద్ర అన్న దగ్గర ఎవరికి అనుమానం రాకుండా విజయ్ని తీసుకొచ్చారు. సరే, విజయ్ ఒక వెనక్కి ముందుకెళ్ళి చూస్తే పెద్దల సభ నిన్న మీనాక్షి నటరాజన్ ఏమీ కాకుండా రిజెక్ట్ అయిపోయింది. అవును, నామినేషన్ కూడా వేయలేదు. అసలు ఇందులో నీకు ఈ లింగం లేనోడు గేమ్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇది వైఎస్ఆర్సీపీ కూడా నామినేషన్ ఎందుకు వెళ్ళే, సీట్లు 11 ఉండొచ్చు, బట్ ఒక నామినేషన్ వేస్తే విజయసాయి రెడ్డి జార్ఖండ్ పోయేసాడని ఒక పొగడి కబురు నడుస్తుంది కదా మార్కెట్లో. అవును, ఆల్రెడీ మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో శ్రీదేవమ్మ మడతెట్టింది మీకు తెలుసు కదా. అవును, క్రాస్ ఓటింగ్. ఇప్పుడు డిసెంట్ తెలియజేసి సమ్ పీపుల్ 134 తెలుగుదేశంలోను 21 మంది జనసేనలోను లింగంనేని యాక్సెప్ట్ చేసేసారని, మార్కెట్ అంతా వాళ్ళకి ఏం నచ్చలేదని, కాపు సామాజిక వర్గం తిరగబడిపోయిందని వీడియోలు చేసేస్తుంటారు కదా. అవును, మీ ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఓకే, అంటే మీ తరపున ఎందుకు అడుగు అట్లీస్ట్ నేను ఐఎమ్ నాట్ వరీడ్, ఇలా యునానిమస్గా ఎవరు కదా. అవును, ఒక ఎలక్షన్ అయితే జరుగుతుంది కదా. అవును, ఎంత కాదన్న 11 కన్నా 2 ఎక్స్ట్రా ఓటు వచ్చినా లోపల ఏదో తేడాగా ఉంటుంది ఉన్నట్టే కదా. అంటే వ్యతిరేకత ఉన్నవాడు ఎవడో ఒకడు ఇటువైపు వేయడానికైనా సరే మీరు అన్నట్టు పాసిబిలిటీస్ ఉన్నాయి. కోపం ఉంటుంది కదా, ఉంటుంది కంపల్సరీ. క్రాస్ ఓటింగ్ కి ఛాన్స్ ఉంటుంది. తెలుగుదేశంలో భాష్యం మీద కోపం ఉన్నాడు ఎవడో ఒకడు ఉండకుండా ఉండడు కదా. అవును, ఎందుకంటే ఇప్పుడు సీనియర్లు చాలా మంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న నేపథ్యంలో భాషణ తెర మీదకి రాగానే చాలా మంది అసలు మన పరిస్థితి ఏంటి, మన స్థానం ఏంటనే క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి మీరు అన్నట్టు ఆ ఓటింగ్కి సంబంధించి వీళ్ళు ఆ నామినేషన్ తీసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా పాసిబిలిటీ అనేది ఉండేది. దీనికి లింగంనేనుడు ఆల్రెడీ నెగోసియేషన్స్ వైఎస్ఆర్సీపీతో. ఇది ఏంటిది, ఎందుకు ఈ తెరచాటు లాబింగ్లు? ఓకే, కాదని చెప్పమనండి ఎవడో ఒకటి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ వలన చెప్పమనండి, లేదంటే ఖచ్చితంగా నామినేషన్ ఇవ్వాలి. ఈ రెండిట్లో ఎందుకు జరగలేదు ఒకటి? బట్ వాళ్ళు చెప్తారు కదా 11 ఉన్నాయి, అబాస్ పాలు అవుతాము, ఎందుకు తెలిసి ఏం అబాస్ పాలు. మరి తెలుగుదేశం ఒకసారి వెనక్కి వెళ్దాం, 151 గెలిచిన దగ్గర ఎమ్మెల్సీకి ఛాన్స్ ఉందా? లేదు. అనురాధం గెలిచింది గారి విషయంలో. అవును, గెలిచిందా లేదా? గెలిచింది. మరి అలా అనుకున్నారా? అంటే మీరేనట్టు రెడీగా అలా అప్పుడు 23 మందితో మడతెట్టించుకోవచ్చు, ఇప్పుడు వీళ్ళకి కావాల్సినట్టుగా అనుగుణంగా అంటే బ్రహ్మాండమైన కోర్టు ఆపరేషన్లు ఆవిడ జరుగుతుందని అర్థం కదా. అంతే కదా. గతంలో అయోధ్య రామరెడ్డిని మళ్ళీ చెప్తున్నాను ఎగ్జాంపుల్, ఇంకో 16 మందిని నేను ఎత్తుకు రాగలను, నాకు రాజ్యసభ ఇస్తారా అని అడిగితే సోమిరెడ్డి కదా అడ్డుపడింది. అవును, ఆ టైంలో. అవును, ఇక్కడ ఎందుకు జరగలే?
ఇదంతా ఒక ఎత్తు. పోనీ రాజ్యసభ ఏదైంది, లోకేష్ గారి ముద్ర కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నువ్వు ఇందాక మంచి మాట అన్నావు, సీనియర్స్ డిసెంట్ అని. ఇది కాకుండా నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉంటుంది. దీంట్లో ద ప్రోయాక్టివ్నెస్ ఆఫ్ హోమ్ మినిస్టర్ ముందు రోజు పాపం ఆవిడ రెస్పాండ్ అయ్యింది అంత. అవును. అలాగే భరత్ అతను ఎంపీ కాదు, ఈయన మినిస్టర్ అమ్మా. సారీ, వాళ్ళిద్దరూ ముందు రోజు నుంచి అక్కడే ఉన్నారు. ఎంపీ కూడా అక్కడే ఉన్నాడు కదా. ఎంపీ ఆయన ఉన్నాయి, వైజాగ్ స్థానికుడు తప్పదు. నేను టాకింగ్ అబౌట్ మినిస్టర్స్. తర్వాత నిన్న లోకేష్ గారితో పక్కన ఆయన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు కూడా ఉన్నారు. అవును. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ వాయిస్ పీసెస్ లేవు, ఓన్లీ లోకేష్ గారి ఓన్లీ లోకేష్ పీసెస్ ఉన్నాయి. తర్వాత తలా తోక లేకుండా ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు మాట్లాడినట్టు. అదే సార్, డిప్యూటీ సీఎం కదా. నువ్వు అలా బ్రహ్మానందం గడికి పద్మశ్రీ ఇచ్చిన బిల్డింగుల్లో చెప్పకు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, వాట్ వే దట్ ఫెలో ఇస్ కనెక్టెడ్. ఆయన పక్కన ఆ దేబ్జిలా నవ్వుకుంటూ నాదెండ్ల మనోహర్ దేనికి ఇల్లు. పోనీ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ వెళ్ళారని చెప్పమను, ఏకతాటి మీద ఒకటే ప్రెస్ పెట్టమను. అలా లేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఎవరి ఫ్లైట్లు వేసుకుని వెళ్ళిపోయారు. అవును. ఇది గమనిస్తున్నావా? ఇది ఎందుకు ఇది ఎంత ఈ 3 విషయాలు చెప్తున్నాను. వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లో పోవడం, వీళ్ళ గురించి పాపం అనితమ్మ రాత్రి అంతా ఉండి కూడా ఆగమేఘాల మీద ఊరెళ్ళి మళ్ళీ పరిగెట్టుకు వచ్చింది పాపం. అవును. ప్రోటోకాల్ ఆవిడకు ఉండాలి అసలు, నాకు తెలిసి హోమ్ మినిస్టర్ కాబట్టి రివర్స్ నడుస్తుంది. ఈ రివర్స్ అన్న దాని మీద నేను ఒకసారి హైలైట్ చేద్దాం. ఈ తెలుగుదేశంలో సీనియర్స్ రాజ్యసభ విషయంలో డిసెంట్ అనుకుందాం. అల్లప్పుడు వెనక్కి వెళ్తే ఒకసారి లక్ష్మీపార్వతమ్మ మీద కదా మీ అందరికీ కడుపుమంట. అవును. 57 మంది మంచి టీమప్ అయ్యి ఆ రోజుల్లో నుంచి ఈ రోజు దాకా నేను ఒకడిని ఒక మహానుభావుని స్మరించుకుంటాను ఉంటాను, మా లాల్జన్ పాషా సార్. ఆయన ఒక్కడే మొగాడు, మామ్మీ చెప్పేసాడు ఏదైనా సరే చంద్రబాబు గారికి. అలాంటి వ్యక్తి లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇప్పుడు తెలుగుదేశానికి. ఉదాహరణకి ఇంత ఫైర్ యాక్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు రియాక్టివ్ మోడ్ కావాలా, ఈ మంత్రిగాను రియాక్టివ్ మోడ్ కావాలా? యాక్చువల్లీ సీఎంఏ కదా, ఫస్ట్ కదా, హోమ్ మినిస్టర్ రియాక్షన్ ఫస్ట్ ఉండాలి కదా. హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు పాపం, ఆవిడ నో కాంట్రడిక్షన్. లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ఆయన విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, అవును, ఇక్కడ ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి. వీళ్ళెవరు అసలు ఫస్ట్ ప్రశ్న అడ్రస్ చేయడానికి? లేదా ఒక డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్కి చీఫ్ మినిస్టర్ గారు నాకు ఢిల్లీ పర్యటన ప్రధానమంత్రి గారితో ఉంది కాబట్టి డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్కి ఇన్ఛార్జ్ కింద ఒకరికి ఇస్తారు. గతంలో సింహాచలానికి అనితమ్మ గారికి ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇది ఏమైనా జరిగిందా? జరగలేదు. ఎవరికాడే లేడీకి లేచినట్టుగా ప్రయాణం అన్నట్టు పోయాడు కదా. ఎవరికి వాళ్ళు పరామర్శలు, ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లు, ఎవరికి వాళ్ళు వెళ్ళేసి ఎవరికి అసలు ఒకడికైతే ఆ పవన్ కళ్యాణ్ నాకు ఏంటి తెలియదని నిన్నలో చేయకండి రావు గారు అని ఆ సినిమా డైలాగు. ఏమి తెలియనోడు ఎందుకు పోయాడు? అక్కడ కార్మిక సమస్యలు ఉన్న దగ్గర వీళ్ళు కుమారస్వామి గారు ముందు రోజు ఇచ్చారు, ఆయన చేయవలసింది ఆయన చేశాడు. తగుదనమా వీళ్ళు ఆయనతో పోవాలి కదా. అవును. వీళ్ళ తర్వాత వెళ్ళి అసలు రాష్ట్ర సమస్య కేంద్ర ప్రభుత్వ సమస్య, ఆ సమస్య మీ భుజాల మీదకి ఎందుకు వేసుకుంటున్నారు? ప్యాకేజ్ మీరు తెచ్చామని చెప్పారు నేను లోకేష్ గారు. అవును. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగున్న దగ్గర వేలాది మంది ఉద్యోగులను తొలగించి కాంట్రాక్ట్ లేబర్ని పెట్టారు. స్కిల్డ్ వాళ్ళు కాదు కదా. ఇక్కడ దగ్గర 30-40 సంవత్సరాల హిస్టరీలో ఈ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అక్కడ జరగలేదు. వేరే బాయిలర్లు, రియాక్టర్లు పేలి కొన్ని మరణాలు జరగవచ్చు, నేను కాంట్రడిక్ట్ చేయట్లేదు. ఈ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ లిక్విడ్ రిలీజ్ అయ్యి అది ఎంత హీట్ ఉంటుంది తెలుసా? నేను దానికి ఆడిటర్ అమ్మా. ఓకే. ఇవాళ నీకు కార్మిక సంఘాలు అడుగుతుంది, చాలా బాగుంది. దానికి వీళ్ళు చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వచ్చానని లోకేష్ గారు చెప్పడం సబబు. కానీ ఆ చనిపోయే పరిస్థితులు స్కిల్డ్ లేబర్ కాని వలన అన్న కార్మిక సంఘాలు చెప్తుంది. మీకు ఎందుకు నచ్చట్లేదు? ఎందుకు నచ్చట్లేదు అనేది ఒకటి, మీ ఇంట్లో వాళ్ళు కాదు కదా చనిపోయింది అంటే. అది వద్దులేమ్మా, అది రాజకీయం, నేను మాట్లాడదలుచుకోలేదు. ఐఎమ్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ దట్ నాన్ సెన్స్. ఓకే. నువ్వు చదవలేదు కదా అంటే పక్కోడు చచ్చిపోయాడు కదా అన్నది, ఆ కంపారిజన్స్ నేను ఇవ్వను. ఇవాళ ఒక బేసిక్ ఎలిమెంట్, ఒక కార్మిక శాఖ మంత్రి లేదా ఇండస్ట్రియల్ మినిస్టర్స్ వీళ్ళిద్దరు ద్వైవైనా అట్లీస్ట్ ఆ కార్మిక సంఘాలతో ఈ మరణాలకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గుండొత్తియాలి వాళ్ళకి. ఎందుకు ఒత్తియాలంటే ఇవాళ ఆయన పక్కన శ్రీనివాసరాజు గారు ఉన్నారు, సాయ మంత్రి. ఆయన ఎందుకు నోరు మీద పడు? ఈ లోకేష్ గారు ఉన్నప్పుడు ఎవరు మాట్లాడారు కదా. ఆయనకేం అప్లికేషన్? ఆయన తెలుగుదేశం గారు కదా, బీజేపీ వాడు కదా. నేను అంటుంది కేంద్ర ప్రభుత్వ తప్పిదాన్ని లోకేష్ గారు ఎందుకు కప్పిపోస్తున్నారు? రేపు సహకారం ఉండాలి కదా. భలే ఉన్నారు మీరు. అమ్మా, సహకారం వేరు. ఇక్కడ వాళ్ళు రాకపోతే
ఫస్ట్ ప్రయారిటీ లోకేష్ గారు వెళ్ళారు అనుకుందాం, లేకపోతే అనిజమ్ గారు వెళ్ళారు, లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. అక్కడ విశాఖ పర్యటనలో ఉన్న వాళ్ళు వీళ్ళు పరిగెట్టుకు వెళ్ళారు అక్కడికి మాట్లాడమని. నేను ఆబ్లిగేషన్ ఎంటర్టైన్ చేస్తాను. బట్ ప్రయర్ టు దట్ కుమారస్వామి గారు వచ్చారు. ప్రయర్ టు దట్ ఈయనతో పాటు కేంద్ర సహాయ మంత్రి ఆయన కూడా వచ్చాడు. అక్కడ వాళ్ళ నోర్లు ఎందుకు తెరవలే? కుమారస్వామి గారు బాగానే అడ్రస్ చేశారు వాట్ ఈ సపోజ్ టు డూ. కార్మికులకి రెగ్యులర్ కాదు, పర్మనెంట్ కాదు, నాన్ పర్మనెంట్ అయినా నేను అందరినీ ఏకదృష్టితోనే చూస్తున్నాను, 25 లక్షల ఎక్స్గ్రేషియా అని అనౌన్స్ చేశారు. తర్వాత ఆయన క్యాబినెట్ లో నేను నిర్ణయం తీసుకునేలాగా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఈజ్ నాట్ లైక్ దట్ యూనో, ఆయన ఒక వెరిడిక్ట్ ఉంది, ఇది ఎలా పడితే అలా చనిపోయిన కుటుంబాల నుంచి ఇస్తుంటే ఇప్పుడు ఉన్న కాంట్రాక్ట్ లేబర్లకి వాళ్ళకి తేడా ఉండదు కదా, బికాస్ దే ఆర్ నాట్ స్కిల్డ్. సో అంచేత క్యాబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని సముచితంగా కుటుంబానికి ఇచ్చేస్తామని చెప్పారు. ఇవాళ మళ్ళీ నేను ఇక్కడ మీ స్టూడియోకి రాకముందు ఫ్రైడ్ రైస్ గారు వరణమాంగం వచ్చి చనిపోయారు పాపం, పిల్లలకి భార్యకి జాగ్రత్తలు చెప్తూ. ఇంకో ప్రాణం కూడా పోయింది. సో నేను అంటుంది ఇవాళ ఒక సర్కమ్స్టాన్సెస్ని ఈ విధంగా చేయడానికి గల మూల కారణాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం తొలగించిన ఎంప్లాయీస్ దీని మీద ఎందుకు మాట్లాడట్లే? ఇవి ఏమీ తెలియకుండా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళడం వలన ఒక పక్క రాజ్యసభ విషయంలో ఒక అనిశ్చితి స్ట్రైవ్ అవుతుంది దగ్గర. మీరు అంటున్న పట్టాభిషేకానికి అన్న దగ్గర నేను ఇంకొక మాట కూడా చెప్తాను. మీరు మహానాడులో స్టేట్మెంట్ ఇచ్చారు, పైపెచ్చిల్లి ఆడవాళ్ళ రిజర్వేషన్ మీద ఎగేసుకుని మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఉద్ధరించి ఊళ్ళేళ్తూ మీరు మహానాడులో లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈ సైడ్ వెరీ క్లియర్లీ కార్యకర్తే నాయకుడు అన్నారు. ఇల్లు ఎవడైనా కార్యకర్త ఉన్నాడు? విద్యావేత్తలు పెద్దల సభకి వెళ్తారు, విద్యను నమ్ముకుని భాష్యం వెళ్ళాడంటే ఓకే జాగ్రత్తగా గమనించండి. ఇంకోటి ఓన్లీ బ్రోకరేజ్ అని తప్ప ఇంకోటి ఏమీ తెలియని సానా సతీష్కి ఎవడిచ్చామన్నాడు రెన్యువల్. అల్లప్పుడైతే ఈడీ కేసులు సిబిఐ కేసులు అలాంటివి ఉంటే మేము ఎంటర్టైన్ చేయమని చెప్పిన పవన్ కళ్యాణ్కి ఇష్టమే వేసేసారు అట్లాంటి పండులాగా. మరి ఇదే లింగమేనడికి ఎన్ని కేసులు ఉన్నాయి? ఏసీసీ భూములు కూడా విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి ఇలాంటి కథకథలు. ఇవన్నీ పక్క తీద్దాం, ఇప్పుడు అసలు విషయం ఆడదాం. సార్ సీనియర్స్ అందరూ ఆ రోజు లక్ష్మీపార్వతి ఓవర్ యాక్షన్ తట్టుకోలేకే కదా మీరు ఒక డిసెంట్ తెలియజేస్తూ చంద్రబాబు గారిని నాయకుడి కింద ఎందుకుని తీసుకుని తెలుగుదేశంలో. ఇప్పుడు ఇదే ఓవర్ యాక్షన్ లోకేష్ గారి దగ్గర కనబడుతుంటే మీరు ఎందుకు తట్టుకుంటున్నారు? ఆప్షన్ ఏమైనా రాజకీయ వ్యవస్థలో ఉన్నారా మీరు? ఆప్షన్ లేదు కదా ఇప్పుడు. ఏమనుంది అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతున్నప్పుడు అశోక్ గజపతిరాజు గారు అనే ఇంకొక ఆప్షన్, చంద్రబాబు గారు మీరు కాకపోతే అశోక్ గజపతిరాజు గారు అనే వ్యక్తిని ఆల్రెడీ డిసైడెడ్. తెలుసా చాలా మందికి? తెలుసది, విన్నాను నేను. తెలుసా? అది పార్టీ డెసిషన్. ఇక్కడ అంత డెసిషన్ మేకింగ్ ఉన్న సీనియారిటీ ఉన్న ఆ 57 మందిలో లాల్జన్ పాషా గారే లేరు, కానీ ఇతర మహారాజులు చాలా మంది ఉన్నారు కదా. ఉదాహరణకు తెలంగాణ వాళ్ళు ఈ కడియం శ్రీయర్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు లేకపోవచ్చు, దేవేంద్ర గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు లేకపోవచ్చు. వాట్ అబౌట్ రిమైనింగ్? సో నేను అంటుంది ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు ఏర్పడిపోయి వేరు వేరు అయిపోయినా సరే ఒక స్ట్రాంగెస్ట్ లీడర్షిప్ స్కిల్స్ ఉన్న మీలాంటి వాళ్ళు దేనికి తాత్సారం చేస్తున్నారు, దేనికి తటపటాయిస్తున్నారు అంటే ఇక్కడ మీకు నాకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది ఏంటంటే పెద్ద ఆయన ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి, కరుణానిధిలా వెరీ గుడ్, బాగుంది. పెద్ద ఆయనకి ఈరోజు ఏదైనా దసరాకో దేనికో ఆగస్టు ప్రతిసారి మీకు ఉన్న సంక్షోభాన్ని ఈసారి నేను 8కి ఎదురెదిస్తాను మనం 164 అనుకుని మీరు ఏమైనా ఒక తేడా చేస్తే నాకు ఎందుకో లక్ష్మీపార్వతి గారి ఇన్సిడెంట్ ఏమైనా పునరావృతం అవుతుందా తెలుగుదేశంలో అనిపిస్తుంది. అంటే చీలిక అంటున్నారా? ఎందుకంటే బీజేపీ కూడా తిన్నగా ఉండడు. ఇవాళ అమిత్ షా స్టేట్మెంట్ చూస్తే అసలు 0.83 బ్యాంకు అక్కడ పనికొచ్చినోడు అవడానికి పలానాడు అని పేరు చెప్తే నేను మాట్లాడతాను వాళ్ళ గురించి బీజేపీ పరంగా. అంటే వీళ్ళు పారాచూట్లు వేసుకుని గెంతి వీళ్ళు ఆల్రెడీ గోతులు తవ్వేస్తారు. సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళు అందరూ ప్యారలల్గా గోతులు తవ్వుతున్నారు. అది చాలా మందికి తెలిసిన విషయమే. బయట ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వట్లా, కానీ చేయాల్సిందంతా వెనక నుంచి చేస్తూనే ఉన్నారు. సో వెనక నుంచి తవ్వుతున్న గోతులు ఇవన్నీ కనబడుతున్నప్పుడు వాళ్ళకి ఒక లోకేష్ అనే ఒక మిఠాయి చేతిలో పెడుతున్నారా అని నాకు డౌట్గా ఉంది. ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ క్రానికల్ ఆర్డర్లో ఈ సిరీస్ ఆఫ్ ఈ సీన్స్ అన్నిటిని నువ్వు క్రోడీకరించి చూసుకోగలిగితే ఓకే లోకేష్ అనే మార్క్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుంది దాని దగ్గర తెలుసో తెలియకో నేను లోకేష్ గారు విశాఖ పర్యటన అగైన్ వీళ్ళకి మూలాలకి బలాలు ఇస్తున్నాయా లేకపోతే పాసిఫై అవుతున్నాయా? మీ అంచనా ప్రకారం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఒక ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే యనమల రామకృష్ణ నటుడు ఇలాంటి వాళ్ళు ఎవరు ఖాళీగా లేరు. ఒక అమ్మంబాటి రామ్మోహన్ గారు చాలా మంది ఉన్నారు.
వీళ్ళతో ఉన్న ఒక స్ట్రింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఓకే. సో ఇలాంటి వాళ్ళు అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. వీళ్ళు ఆనందంగా ఉన్నారా? ప్రతిసారి ఆయన జీవితంతో ఆడుకుంటున్న వరలరామాయలు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు భాష్యం గారి ఫ్యామిలీ నుంచి నిజంగా రాజ్యసభకి చూస్ చేసుకునే ఆప్షన్ అంటే వాళ్ళ అబ్బాయి వరుసడికే కదా అక్కడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. అవును. అలాగే పామర నుంచి వరలరామయ్య గారి అబ్బాయి అయ్యాడు. అవును. సో ఈ ఆప్షన్ ఇటుపక్క ఉన్నప్పుడు వీళ్ళకైతే ఎక్స్ప్లోర్ అవుతున్నప్పుడు అటు ఎందుకు ఎక్స్ప్లోర్ అవ్వట్లే? ప్రతిసారి వరలరామయ్య గారు ఎందుకు నిరాశ ఎదురవుతుంది, ఒక డిసెంట్ ఫేస్ తెలియజేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ మార్క్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇది. అది లోకేష్ మార్క్ అనేది మా తెర మీద చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తున్నా, తెర వెనక కంప్లీట్ లోకేష్ హ్యాండ్ ఓవర్ ఉంది అనేసి మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇదే అబ్జెక్షన్ లక్ష్మీపార్వతి గారు మార్క్ కనబడిపోతున్నా కదా వీళ్ళందరికీ మంట ఎక్కిపోయింది. అంటే ఇక్కడ లక్ష్మీ పార్వతి వేరు, చంద్రబాబు లోకేష్ అనేది వేరు కదా, ఇది వాళ్ళ రక్తం వారసత్వం. ఇక్కడ ఏంటి కమబెట్టమ్మా, రామారావు గారు లక్ష్మీపార్వతి భార్య భర్తలు, ఇక్కడ తండ్రి కొడుకులు. ఎలా కాంట్రాడిక్ట్ చేస్తారు? రిలేషన్సే కదా, రిలేషన్స్ అంటే మీరు చెప్పిన దాంట్లో లక్ష్మీ పార్వతిని ఎంటైర్ ఫ్యామిలీ విభేదించింది. ఆవిడకు ప్రాబ్లం ఎక్కడ అయిపోయింది? లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ భార్య అని ఉన్నా ఎంటైర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ లక్ష్మీ పార్వతిని విభేదించడంతో ఆవిడ ఏకాకైపోయారు. బట్ ఇక్కడ అలా లేదు కదా. ఇక్కడ ఎన్టీఆర్ కొడుకు మామ బాలకృష్ణ సపోర్ట్ ఉందా? ఇటు తోడలుడిని పక్కన పెట్టుకున్నారు, వెంకటేశ్వరరావు గారు పుస్తకం రాశారు, రాసిన ఇప్పుడు వీళ్ళతోటే ఉందిగా. మరి అలా అనుకుంటే అదేనమ్మా. ఇప్పుడు అత్త కోడలు ఇంట్లో తగులాడుకుని జుట్లు పీక్కుని పోతారు. దాంతో ఆ కోడలతో తగ్గువాడని చెప్పి ఏమామో నాకు తెలిసి విడాకులు ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. మరి ఏం అది లక్ష్మీపార్వతి విషయం కూడా అదే అవుతుంది కదా. ఓకే, ఆవిడేమైనా ఎక్సెప్షన్? ఇప్పుడు ఒక భార్య ఒక సాధారణ అన్న కోణంలో రామారావు గారు చూసిన విధానం, ఆయనకేమో పవన్ కళ్యాణ్ లాంటి ఆబ్లిగేషన్స్ లేవు కదా. భార్య మరణానంతరం ఆయన ఏకాకి జీవితాన్ని భరించలేక తీసుకున్న నిర్ణయం అది. అది కూడా ఏంటి, గోప్యంగా కాదు కదా, ప్రజాబాహుళ్యంలో తీసుకున్న నిర్ణయం అది. అవును. తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళారు, అందరూ యాక్సెప్ట్ చేశారు, రిజల్ట్ ఇచ్చారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి యాక్సెప్టెన్స్ వచ్చింది. అవును, అలాగే కదా, ఆయనను గెలిపించారు. అలాగే రామారావు గారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఆయనకి యాక్సెప్టెన్స్ వచ్చింది. సో ఈ రెండు తప్పు పెట్టిన అయితే నేను ఖచ్చితంగా ఒప్పుకున్నాను. నేను క్లియర్గా ఉన్నాను ఈ విషయంలో. అవునంటో కదంటే వాస్తవం అది. ఇప్పుడు వీళ్ళెవరో వీళ్ళ ఫ్యామిలీ ఎవరు ఆటలాడటం కదా, మధ్యలో పక్కెళ్ళి ఆడుకోమని చెప్పాలని. పురంధేశ్వరం గారు ఒప్పుకున్నారు, భువనేశ్వరం గారు ఒప్పుకున్నారు, బాలకృష్ణ ఒప్పుకున్నాడు, హరికృష్ణ. దట్ ఈస్ నాట్ మై బిజినెస్. కానీ అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి లక్ష్మీపార్వతి ఏకాకైంది. ఇక్కడ వీళ్ళందరికి సపోర్ట్, ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఏకాక కాకపోతే ఇంకే వద్దు. బిఫోర్ దట్ కూడా ఒప్పుకోలేదు కదా. వాళ్ళు ఒప్పుకోపోయిన రామారావు గారితోనే ఉంది కదా, ఉన్నది ఆవిడ. ఇప్పుడు కూడా ఈయన లోకేష్ గారితోనే ఉన్నారు. అవన్నీ నేను కంపారిజన్స్, మనం ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది తప్ప ఇందులో ఎసెన్స్ కావాలా. ఇప్పుడు ఆ రోజు టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఒక భారీ కెపాసిటీలో ఉన్న లక్ష్మీపార్వతి గారి దగ్గర వీళ్ళందరికీ టాలరెన్స్ జీరో. ఇవాళ ఇదే లోకేష్ గారు ఒక అబ్బాయి విషయంలో ఒక క్యాబినెట్ మంత్రి అయ్యి ఉండి అన్నీ ఆయన తిరిగేస్తున్నాడు. వీళ్ళకి మధ్యలో అరే నాకు ఇంపార్టెన్స్ ఎక్కడ తగ్గిపోద్దు అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ కలిపడిపోతున్నాడు. వీళ్ళందరి విషయంలో మీరు ఒకసారి రష్ చేయలేరు కదా సార్, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోతున్నాను, అనితమ్మ గారు కూడా కలిపడిపోతున్నారు. మీరు గమనించారు ఇక్కడ మధ్యలో ఇక్కడ క్యాబినెట్ హోదా కలిగిన ఒక కార్మిక మంత్రి, క్యాబినెట్ హోదా కలిగిన పరిశ్రమ మంత్రి దేనికున్నారు ఇద్దరు ఇల్లు. ఇది అనుకున్నప్పుడు ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సిన పార్టీ నేతలు గమ్మునుండడం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఈయనకి సంబంధించిన ఒక క్యాబినెట్ మంత్రి వెళ్ళి బొత్స సత్యనారాయణ గారు కాలు మొక్కేసి వచ్చేస్తాడు. బొత్స సత్యనారాయణ గారు, అవును. ఇదేంటి ఈ కామెడీ అసలు మళ్ళం అనమాట. మీరు కాలు మొక్కేసుకొని బాయ్ బాయ్ మనం పరంపర కథలన్నీ ప్యారల్గా నడిచేస్తున్నాయి. ఇక్కడేమో అలా బీజేపీ ఏమో గొంత కింద నక్కలా ఎదురు చూస్తుంటాడు. వాళ్ళ పైలట్లను పంపించి గోతులు తవ్వించి రెడీగా పెట్టారు. ఇలా చూడు, రాజుల వ్యవస్థలో కందకాలు తవ్వినట్టు తవ్వారు. మీరు అన్న తర్వాత గుర్తుంది, కడియం శ్రీహరి గారు మొన్న ఇంటర్వ్యూలో అంత బాహాటంగా లోకేష్ గారి గురించి మాట్లాడితే ఉన్న ఏ ఒక్కరు కూడా ఆ వ్యతిరేకతను కానీ ఎందుకు మనం జీ హుజూర్ అనాలన్నా కానీ ఎవరు స్పందించకపోవడం చాలా విచిత్రంగా. అదే చెప్తున్నాను, ఇక్కడ లక్ష్మీపార్వతమ్మ విషయంకి వచ్చేసరికల్లా ఇష్టమే. ఏంటిది ఏంటి మనం పిలిచేయాలి పాటు ఆడవాళ్ళకి పాటు చీరలను మొగాళ్ళకి పప్పనాలు పెట్టేస్తే నచ్చిందా? ఇప్పుడు మరి అప్పటిదానికి లారీలు వచ్చిన చందన బ్రదర్స్ శారీలు కదా మొత్తుకున్నారు లక్ష్మీపార్వతమ్మ గారు. ఈ పని చేయలేకనే ఆవిడ కూడా 4 శారీలు ఎడితే అయిపోయింది కదా. అంతే కదా. ఇప్పుడు సీనియర్లో విప్లవం వస్తుందనా మీ ఎంటైర్ స్టేట్మెంట్కి సమాధానం, లేకపోతే తెలియకుండా ముసలం స్టార్ట్ అవుతుందనా? ఇది నివురుగప్పిన నిప్పులా ఉంది, ఎవరి చేతిలో అడిగి నిప్పుకానికి రెడీగానే ఉంది. ఓకే. సో డీసెంట్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అంటే ద లెగసీ ఆఫ్ పార్టీని చూడండి. అంటే దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక గమ్మునున్నారా, లేకపోతే
అంత అయిపోయింది కదా ఇంకెందుకులే వారసులు ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్మోస్ట్ అప్పుడు వరరామయ్య గారు అయినా కళా వెంకట్రావు గారైనా లేకపోతే సీనియర్లు ఒక్కొక్కరు తీసుకుంటే వాళ్ళ వారసులు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు గమనం ఉండాల్సి వస్తుంది కదా. అంత రామారావు గారి వారసులకే దిక్కు లేదు, వీళ్ళ వారసుల ఏకదినక సుల్తాన్లు వీళ్ళందరూ. ఇప్పుడు ఒక పార్టీ ఒక లెగసీ ఉంటుందమ్మా, ఒక మొమెంటం ప్లేరప్ అయినప్పుడు చిన్న చితక లీడర్లు. ఇప్పుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎర్రనాయుడు గారు కానీ, లేకపోతే మన కేసీఆర్ గారు కానీ, లేదంటే మీరు ఎవరైనా తీసుకోండి, మండవ వెంకటేశ్వర గారు కానీ, లేకపోతే కడియం శ్రీగారు గారు కానీ, ఇలాంటి వాళ్ళు మీరు ఎన్ని పేర్లు నేను చెప్పగలను. ఆ మొమెంటంని కంటిన్యూటీ చూసుకో, రాజకీయ క్షేత్రంలో నిలదొక్కున్న విధానాలు చూడు, వాళ్ళకి ఇండివిజువల్గా డెవలప్ అయిన తీరు అంటే రాజకీయ అరంగేట్రానికి అవకాశాలు కల్పించవచ్చు. వాస్తవం. ఐ అగ్రీ విత్ యూ. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు కళా వెంకటరావు గారు అబ్బాయో లేదంటే వరలరామయ్య గారి అబ్బాయో పామర్లో ఈసారికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఒక పార్టీ అనే ఒక పెద్ద బ్రాండ్, లేదా చంద్రబాబు నాయుడు గారు అనే లెగసీ, లేదా తెలుగుదేశం అనే ఒక వైబ్రేషన్స్, ఇవాళ యాంటీ ఇన్కంబెన్సీ, ఇవన్నీ అడిగాయి. ఇది నెక్స్ట్ ఎలక్షన్కి ఆ స్థానికంగా నువ్వు చేసింది ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. వాస్తవం. దట్ లీడ్స్ టు ఎలక్షన్. అవును. అక్కడ నీ ప్రెజెన్స్ డెఫినెట్లీ మేక్ సెన్స్. అప్పుడు నువ్వు అప్పుడు బుచ్చే చౌదరి ఇంకో 4-5 లక్ష్మీపార్వతితో మిగిలిన బ్యాచ్ లాగా మిగులుతారు మీరు. అంతే కదా, నీకు అర్థమవుతుంది ఇక్కడ. రైట్, మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారితో కూడా ఆ టైంలో 10-15 మంది నిలబడ్డారు. అవును. బుచ్చే చౌదరి లేటోళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? ఉన్నారు. మన నెహ్రూ గారు చాలా మంది ఆవిడకు సపోర్ట్ ఉండి మన వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇదంతా తెలిసిందే. రామారావు గారి టీం అప్పుడు అంతే కదా. అప్పుడు కూడా ఈ చేంబడి పేపర్ కూడా కదా, ఇష్టం వచ్చినట్టు అందరూ మొత్తం అంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళే ఉన్నారు, వీళ్ళే ఉన్నారు అని అడవాడి చేసేది తప్ప ఏమీ లేదు. ఓకే. ఆ తర్వాత పరిణామాలు ఆడయ్యాయి. ఎందుకంటే కన్విన్సింగ్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఒక పార్టీ ఒక కన్న తల్లిలాడితే అన్న దగ్గర నాకు ఎందుకు ఒక డిఫరెంట్ ఇండికేషన్ కనబడుతుంది. ఇప్పుడు ప్రోయాక్టివ్నెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఓవర్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్. ఓకే. అందుకే సో ప్రోయాక్టివ్నెస్ చూపించే చంద్రబాబు నాయుడు గారు వెసెస్ ఓవర్ యాక్షన్ చూపిస్తున్న లోకేష్, ఈ కంపారిజన్ చూడమను. సో ఇక్కడ ఏమవుతుంది, ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అరౌండ్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ ని కలుపుకుంటూ వెళ్ళిన చంద్రబాబు నాయుడు. అవును. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఆయన ఫస్ట్ 2 టర్మ్స్ లేకపోతే ఫస్ట్ ఒక 3 టర్మ్స్ ఎలక్షన్స్ దాకా ఆ 57 నెంబర్ని ఇలా పట్టుకుని ఉన్నారు. టిల్ హీ లాస్ట్ హిస్ బ్యాటిల్. ఆ తర్వాత 2001 కేసీఆర్ బయటికి రావడం, అంటే ప్రతి ఎలక్షన్ గెలుపుకి ఒక నెతిక్కల్లో వచ్చే నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా మనకేం తిరుగుంటుందిలే అనేసి ఆ నెతిక్కల్లో వచ్చిన దగ్గర వచ్చే ఉపద్రవాలు నెక్స్ట్ ఎలక్షన్స్ కి పైసైజ్కమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు సో ఇక్కడ విప్లవాత్మకమైన నిర్ణయం అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ అవుతుంది, చూసుకోమనండి. అందుకే ఇక్కడ చూడండి, తెలంగాణలో కనుమరుగైపోయింది బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ. వై? స్టాండ్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల. నాతో పాటు ఉన్న వాళ్ళ గురించి ఎప్పుడైతే ఆలోచన విధానంలో మార్పు వస్తుందో దాని పర్యవసనాలు ఎలాగ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్కి ఏమైంది, వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ బుచ్చే చౌదరి వీళ్ళందరూ ఎటు వచ్చారు, మళ్ళీ ఏ గూటి పక్షులు ఆ గూటికి వచ్చినట్టు చెకోర పక్షులు ఇటే వచ్చేవాలి. సో ఈ పరిస్థితి ఎటు అట్రిబ్యూట్ అవుతుంది చూడమను. అంటే నిలువెత్తుగా ఉన్న ఒక పార్టీలో ఒక సిద్ధాంతానికి కట్టుబడకుండా అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఇండివిజువల్స్ నడుస్తున్నప్పుడు సిద్ధాంతం పట్ల తిరుగుతున్న ఒక పార్టీ అనేది నిలువెత్తుగా 45 ఏళ్ళు పెట్టింది. అవతల పక్క బీజేపీ ప్రమాదం ఎలా ఉంది, శివసేనడికి టెంకు వాచిపోయింది, ఇవాళ తృణమూల కాంగ్రెస్ వాడికి టెంకు వాచిపోయింది. ఇప్పుడు కేంద్రంలో మీ పరిస్థితి ఏంటి? ఆడ 20 మంది చచ్చిపోగానే అమిత్ షా ట్యాంగ్ అని యాంటీనాలు తీసాడు. ఏంటిది, నాకెవరితో పొత్తు అవసరం, ఆల్రెడీ నీ కళ్ళ ముందు నీ సహచరుడు నీ వల్ల బతికి బట్ట కట్టుతున్నాడు అనుకున్న నరేంద్ర మోడీకి లటక్కని మెడ తీసాడు నితీష్ కుమార్కి. నెక్స్ట్ మీరే కదా ఆప్షన్. అంతే కదా. అక్కడ టీఎంసీనో వల్ల గెలిచిన మతంతో గెలవకపోయినా ఇక్కడ శివసేనడికి మతం అనిచేశారు. ఫస్ట్ ఇండికేషన్ మీ దగ్గర పడింది. శివసేనడు నేను సురేష్ ప్రభుకి ఇస్తున్నానో ఇవ్వలేదా అన్న డైలమాలో పెట్టినప్పుడు మళ్ళీ మీ షోల్డర్ యూజ్ చేసే తెలుగుదేశం చంద్రబాబు గారి షోల్డర్ యూజ్ చేసే సురేష్ ప్రభుని కొట్టిన దెబ్బకి అప్పుడే పునాదులు పడిపోయి ఒక్కొక్కటి నరుక్కుంటూ వచ్చేస్తూనే ఉన్నా. ఇక్కడ అన్నమయ్యకి మీరు ఇచ్చారు జలక్. సో ఇది పర్యవసానాల్లో రీడ్ చేయాలా అక్కర్లేదా? కంపల్సరిగా. ఇప్పుడు కేవలం సీనియర్ల వ్యతిరేకత ఎక్కడ బాహాటంగా బయటపడుతుందో అన్న ఒక్క నేపథ్యంలో సార్ గారి పట్టాభిషేకం. తెలుగుదేశంలో గొప్పతనం ఏంటంటే కుటుంబం ఇలా గుప్పుడు ఇప్పదు. ఇప్పిన రోజు రామారావు కనబడిన సినిమా కనబడుతుంది. అంతే కదా. చేత ఆ గుప్పుడు ఇప్పకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? చంద్రబాబు మీద ఉంది. ఇది కరెక్ట్. అంటిల్ అండ్ దెన్ ద డైరెక్షన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఎస్టాబ్లిష్ కాకుండా ఎవడికాడే తట్టబట్ట సర్దుకొని ఎవడికాడే నిర్ణయాలు తీసుకుని ఫ్లైట్లు ఇచ్చారు కదా ఎగిరిపోయిపోతే రేపు పర్యవసనాలు ఇంకో రకంగా ఉంటాయి. ఆబ్వియస్లీ ఇవాళ కార్టూన్ అయింది ఎవరు? పవన్ కళ్యాణ్.
దీనికి సింకబుల్ అవునా కాదా తెలియదు కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు తెలుగు వీరలేవరా అంటూ స్టార్ట్ చేశారు ఒక సామాజిక కార్యక్రమము అనేసి. నేను ఆల్రెడీ నా ఎజెండా అంటూ ఒక మీరు అన్నట్టు నివురుగప్పిన నిప్పులాగా ఒక లైన్ ఫామ్ చేసే ప్రయత్నం ఆల్రెడీ చేస్తాను. బీజేపీ లైన్ కదా, రాముడు కృష్ణుడు అదే అంటున్నా, చిరతలపర భజన మొదలైందంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ ఒక దిక్సు ఆల్రెడీ ఇక్కడ సుజనా చౌదరి గొయ్యి, ఇటు గొయ్యి, నాకు ఎస్సీ ఎస్టీ ఓట్లు అక్కర్లేదు అంటుండు. రాజకీయ క్షేత్రంలో పార్టీ పరంగా ఉంటావు. ఇస్ ఇట్ నాట్ ఎ డ్యామేజ్ టు ద పార్టీ? అంతే కదా. ఇవన్నీ ఎవరు లీడ్ చేయాలా? చంద్రబాబు లీడ్ చేయాలి. నెక్స్ట్ ఈ టికెట్ ఇవ్వడంలే, ఈ పంగా సీన్ తీసేస్తాం అన్న టైప్ ఆలోచన నెక్స్ట్ అంటే మళ్ళీ సేమ్ కేసీఆర్. అంతే, ఇంకో పార్టీ పుట్టుకొస్తుంది, నీ దాంట్లోనే చీలికలు వస్తాయి, బయట నుంచి అభ్యర్థులు అవసరంలా. ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వం నచ్చక ఉన్న వాళ్ళంతా చలో రఘురామ అన్నట్టు వెళ్ళిపోతారు. చలో బీజేపీ అంతే, వాళ్ళందరూ వాషింగ్ పౌడర్ నిర్మాణ పార్టీ ఉంది కదా ఇక్కడ. కదా వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో తెల్లగా అయిపోతారు కదా ఆబ్వియస్ గా. ముఖ్యమంత్రులు కూడా అయిపోతారు, అయిపోలేదు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో. సో ఇవన్నీ అందరికీ తెలుస్తున్నాయి, కానీ తెలియకుండా నటిస్తున్నట్టుగా ఉన్న మీకు నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఇచ్చింది ఏంటంటే కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు మీకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యంగా ఆ గొడ్డలి బ్రూస్లీ కథలు చెప్పుకోమని చెప్పారు, తల్లి చెల్లి గొడ్డలి అని. జాగ్రత్తగా చూసుకోండి, వాటిని ఒకటి చెప్పుకుంటే సరిపోతుంది, మిగతా అది కాలక్షేపం జరుగుతుంది. ఏ సందర్భం సముచితం లేకుండా ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అన్న దగ్గర పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నది మేము చదువుకున్నాం. కానీ ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా తిట్టరా జగన్మోహన్ రెడ్డిని తేరా గొడ్డలి అన్న కథే నడుస్తుంది. అలాగే కృష్ణరాజు సినిమా ఉంటుంది, కత్తెందుకో శారదా ఏదో ఉంటుంది, అలాగా కత్తెందుకో జానకి లాగా ఈ లు అంటే గొడ్డలెట్టుకుని తిరుగుతున్నారు. ఏమో సార్, నష్టపోయేది వాళ్ళే అవుతారు అంతే. నీ కూడా చెప్తున్నా, మూలను కూర్చోబెట్టి తన్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే ఇల్లు చేస్తున్నారు, లాచి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఎత్తికి పెట్టుకున్నారు. అదే పొరపాటు ఇక్కడ జరుగుతుంది బ్రూస్లీ కథల త్రూగా. చూద్దాం మరి ఈసారి మేలుకునే అవకాశం ఎవరు తీసుకుంటారు అనేది. మీరు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు మేలుకుంటారా, లేకపోతే ఇప్పుడు నేను మేలుకోకపోతే రేపు నాకు నష్టం అని జగన్మోహన్ రెడ్డి గారు మేలుకుంటారో చూద్దాం సార్. ఎందుకంటే మీరు ఇక్కడ ఇద్దరికి ఇచ్చారు సిగ్నల్స్. రాజ్యసభ ఎందుకు నిలబెట్టలేదు అదే అంటున్నా, ఇటు వైఎస్ఆర్సీపీని క్వశ్చన్ చేశారు. ఎందుకు అక్కడ వ్యతిరేకత ఏముందనేది మీరు నిలబెట్టడం వల్ల ఇటు నుంచి వచ్చే సంకేతాలు ఏంటనేది ఒకటి క్లియర్ కట్ గా తెలిసేది. ఏంటిది, ఇప్పుడు మీరు మామూలుగా అక్కడ ఏం లేకపోయినా ఏముంది అని ప్రజలకు తెలిసేది. ఒక్క 2 ఓట్లు పడ్డాయి ఇటు పక్క. ఎగ్జాంపుల్ చెప్తాను, వరస్ట్ కేసులో ఎంత డిస్కషన్ అయ్యిందను, అసలు మామూలు డిస్కషన్ కాకపోయింది. అదేంటి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇటువైపు పడ్డం ఏంటి, ఏదో జరుగుతుంది అనేసి అని. ఆల్రెడీ మీకు ఇదే మర్తకాజ శ్రీదేవమ్మతో జరిగింది మీకు. అవును, దాన్ని రివెంజ్ అయినా కనబడాలి కదా అట్లీస్ట్. 2 సూపర్ లైన్స్ అంటే ఇప్పుడు ఏ తర్వాత మీ సీనియారిటీ ప్రకారం లోకేష్ గారి పట్టాభిషేకం ఉంటుందా ఉండదా? ఉండాలి, బీజేపీని బతికించాలి ఆంధ్రప్రదేశ్లో. అమిత్ షా గారి రుణం తీర్చుకోవాలి కదా వీళ్ళు ఇంత చేసి లాస్ట్కి పవన్ కళ్యాణ్ ఊడిగం తెలుగుదేశంకి ఎలా చేస్తున్నారో వీళ్ళు ఎంత బతికి 45 ఏళ్ళ లెగసీ పెట్టుకుని వీళ్ళు బీజేపీకి సమర్పించడానిక అన్న కోణం అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు అందుకుని పరిగెట్టిన విధానం చూస్తూ శాసించేవాడు వాళ్ళు అర్థించేవాడు అయ్యాడు. మెయిన్ అందరికీ ఆశ్చర్యం వస్తున్న విషయం కూడా అదే. చంద్రబాబు గారి విషయంలో ఎన్డీఏ కన్వీనర్ గా శాసించే స్థాయి అయింది, ఇవాళ అర్థించే స్థాయికి వచ్చాడంటే చాలా విడ్డూరంగాను బాధాకరంగా ఉంది. 2 విషయాలు తెలిసిందే కదా, ఒకటి ఆయన మీద ఉన్న కేసు ఒకటి, ఇంకోటి కొడుకు పట్టాభిషేకం చేయాలని ఫ్యామిలీ నుంచి వస్తున్న ఒత్తిడి ఒకటి. 2 విషయాలు కామన్ గా ఉన్నాయి. ఐ డోంట్ నో, మనం చెప్పకపోయినా చూస్తున్న ప్రపంచానికి తెలుసు కదా సార్ ఏం జరుగుతుంది అనేది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మీరు చెప్పిన సూచనలు ఎవరు ఫాలో అవుతారు, ఎవరు తేరుకుంటారు, సూచనలు చెప్పేంత స్థాయి కాదమ్మా. లేదు అంటే ఈ అబ్జర్వ్ చేసాం, మీరు అనుకుంటున్నారు సూచన చెప్పేది, కానీ మీరు చెప్పే ప్రతిదీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది, ఎవరు అబ్జర్వ్ చేయాలో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అది వాళ్ళ బాధ్యత. నేను అంటుంది ఏంటంటే ఇవి ఈ డాట్స్ జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఇటు కొడుతున్నాయి, తెలిసిపోతున్నాయి. కళ్ళ ముందు శివసేన తృణమూల్ కాంగ్రెస్, ఇక్కడ ఏడీఎంకేతో జరిగిన ఇది, ఇవాళ ఈ కాంగ్రెస్ బొరతకు బిహేవియర్ ఇన్ సదరన్ స్టేట్స్, ఇవన్నీ కనబడుతున్నప్పుడు తెలియకుండానే బీజేపీని ఎంత లోపలికి చొచ్చుకెళ్ళా చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. అంతే సింపుల్. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ప్రతిసారి కబడ్డీ మ్యాచ్ పెడుతున్నారు, వాడు కోతకొచ్చినాడు ఏం చేస్తున్నాడు, వీళ్ళందరినీ బెదరగొట్టి వెళ్తున్నాడు అనుకుంటున్నారు తీరా చూస్తే. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి వచ్చి భయం పెట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరుగుతుందని చూడమంటున్నాం. వీళ్ళు కోతకొచ్చినప్పుడు ఒక్కొక్కడిని చెప్పడం మడతెట్టేస్తున్నాడు. అటు వెళ్ళినప్పుడు మాత్రం ఇంకో రకంగా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ ఇది సార్, సీరియస్లీ. చూద్దాం, మీరు ఇచ్చిన విశ్లేషణ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది.
ఎవరైనా చూసినా ఇదే కదా జరుగుతుంది అనేసని నాకు తెలిసి టీడీపీ సీనియర్లకు ఎక్కువ కనెక్ట్ అయ్యే వీడియో ఇది. ఎందుకంటే చూసి చూసి బరస్ట్ అయిన రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఎవరికి అర్థం కాదు ఈ నేపథ్యంలో. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి దాంట్లో బుచ్చి చౌదరి గారు వెళ్ళినప్పుడు చాలా మంది ఒక సీనియర్కి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు అనేసి చాలా మంది కామెంట్స్ చేశారు. అంత ఎండలో మీతో పాటు ఆయన పరిగెత్తించడం కావచ్చు, ఆ చేసిన అడావుడి కావచ్చు, ఏంటి అనేసని, అసలు ఏంటి మా పరిస్థితి ఏంటి అనేసి సీనియర్లంతా ఒకరినొకరు తెలియకుండానే క్వశ్చన్ చేసుకోవడం. ఆబ్వియస్లీ కదమ్మా. ఇప్పుడు ఎంత కాదన్నా బుచ్చే చౌదరి అనే టాల్ పర్సనాలిటీ రాజమండ్రి ఎమ్మెల్యే ఆల్మోస్ట్ 7 times. ఆయనకి గోదావరి మీద అవగాహన లేనట్టుగా ఈయన ఏదో అచ్చని పచ్చపోస రేవాలు వచ్చి మాట్లాడుతుంటే ఎవరికైనా మంటది. కొన్ని ప్రభుత్వాల నిర్ణయాలు ఎలా ఉంటాయి ఆ పేపర్ మిల్ విషయంలో, దాని మీద బతుకుతూరు ఎంతమంది ఉంది, ఇక లాజిస్టిక్స్ ఆలోచిస్తూ ప్రత్యామ్నాయం క్రియేట్ చేయలేకే కదా. అంతే కదా. ఇక్కడ నుంచి 10 kilometers తవ్వినా కాలువ అది తీసుకెళ్ళి మళ్ళీ గోదావరిలో కలుస్తుంటే, అంటే మా రాజమండ్రి చేపు అయిపోయిన తర్వాత జిల్లాలన్నీ పోయినా పర్లేదన్న కోణాన్ని ఆలోచిస్తారు కదా వాళ్ళు కూడా. చూద్దాం సీనియర్లు ఈసారైనా తమ ఉనికిని కాపాడుకోకపోతే ఇంకా రేపైతే చేయడానికి కానీ చూసుకోవడానికి కానీ ఏమి ఉండదు. మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.